హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నైటీ కట్టింగ్ చూసాం కదా. ఈ వీడియోలో రెడీమేడ్ లుక్ వచ్చేలాగా నైటీ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా నైటీ కటింగ్ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లు అయితే ప్రొవైడ్ చేస్తాను, అలాగే మన ఛానల్ అయినా విజిట్ చేసి చూడొచ్చండి. ముందైతే మనము రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ నెక్, దాన్ని పెట్టుకొని దాని విడ్త్ అంతా కూడా ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని అయితే కట్ చేసుకొని క్యాన్వాస్ పేపర్ మీద పెట్టుకొని ఐరన్ అయితే చేసుకోవాలి. ముందుగానే థ్రెడ్ పైపింగ్ని అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ థ్రెడ్ పైపింగ్ని ఇలా నేను రౌండ్ తీసుకున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా దానిపైన పెట్టుకొని ఇలాగైతే స్టిచ్ చేసుకోండి. మీకు రెడీమేడ్ లుక్ రావాలి, ఇన్విజిబుల్గా ఉండాలి అంటే గిన ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు రివర్స్ తిప్పేసుకొని దాని పక్కన నుంచి స్టిచ్ అయితే వేసుకోండి. నిజంగా అండి చాలా సింపుల్ మెథడ్, చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపున కూడా ఇలా రౌండ్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది రావాలండి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అదంతా కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్కి అయితే ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. 2 పీసెస్గా డివైడ్ చేసుకోండి. ఇలా 2 పీసెస్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ సైడ్ మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, నైటీ కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా రివర్స్కి వేసుకొని ఆ థ్రెడ్ పైపింగ్ మీద స్టిచ్చింగ్ అనేది రానివ్వాలండి. ఇలా రానిచ్చి చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు రివర్స్ తిప్పుకోండి. అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ సైడ్ దాని మీద ఇది ఇలా రావాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకొని పక్కన నుండే స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది కదా, థ్రెడ్ పైపింగ్ పక్కనే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా తీసుకొని ఇప్పుడు దీనికి క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, అదంతా కూడా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇలా రాంగ్ సైడ్ మీద ఈ క్లాత్ని ఇలా రివర్స్ పెట్టేసుకొని కుట్టు పక్కనే కుట్టు అనేది రానివ్వండి. మనం పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఆ కుట్టు పక్కనే కుట్టు అనేది వేసుకొని దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసినట్లయితే పైపింగ్ ఇలా ఇటు సైడ్కి వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిపైన ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్నాక ఇంకొక సైడ్ కూడా సేమ్ అంతేనండి, థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి రెడీమేడ్ లుక్ లాగా. రివర్స్ తిప్పి చూసినా కూడా మనకి ఎక్కడ కూడా కుట్టు అనేది ఎక్స్ట్రా పీసెస్ అనేవి కనపడవండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట యోక్ పార్ట్ దగ్గర, ఫస్ట్ ముందుగానే కటింగ్ వీడియోలో అలా కట్ చేసుకున్న దాన్ని ఇలా రివర్స్ తిప్పేసుకొని మనం ముక్సులు కాజాల పట్టీలకి అయితే ఎలా వేసుకుంటామో దీన్ని కూడా అలాగే వేసుకోవాలి. అయితే మనము పైన నుండి కాకుండా 2 సైడ్స్ కూడా కింది నుంచి వేసుకుంటూ వచ్చి పైకి తిప్పుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అంతేనండి, పైనుంచి కాకుండా మనము రాంగ్ సైడ్ ఉంటుంది కదా, రాంగ్ సైడ్ మీద నుంచి పెట్టుకొని స్టిచ్ చేసుకొని పై వైపుకి ఫోల్డింగ్ అనేది రావాలి. 2 సైడ్స్ కూడా ఓపెనింగ్ అనేది పై వైపుకి మాత్రమే పెట్టుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము ఒక సైడ్ ఇలాగా
వీడియోలో చూపిస్తున్నట్లు ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా కొద్దిగా సమోసా ఫోల్డ్ కింద ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే బటన్స్ కుట్టిద్దాం అనుకుంటున్నా, లేదంటే మనం హుక్స్ అయినా కూడా కుట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కింది వైపు మనం ముందుగానే మార్క్ చేసి పెట్టుకున్నాం అనమాట ఫోల్డింగ్ కోసము. అలా 2 సైడ్స్ కూడా ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి. 2 సైడ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి ముందుగానే మనము కట్ చేసి పెట్టుకున్న నైటీ హ్యాండ్ని తీసుకొని ఇలా పైపింగ్ క్లాత్ని పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ కొద్దిగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసాక ఇప్పుడు దీన్ని అవతల సైడ్కి తిప్పుకోవాలి. పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. మనకి రెడీమేడ్ నైటీస్కి ఎలా వస్తుందో అలా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. చూసారుగా. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి. పైవైపు నుండి థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫోల్డ్ చేసి మనము మెడపీస్కి ఎలా ఫోల్డ్ చేసి కుడతామో అలాగే కుట్టేసుకొని పైనుండి స్టిచ్చింగ్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇంతే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రౌండ్ తీసుకున్నాం కదా, ఇది హై నెక్ పెట్టాను అనమాట. ఆ హై నెక్కి ఇలా క్లాత్ని అటాచ్ చేసుకొని మనం హ్యాండ్స్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఫోల్డ్ చేసుకొని అలాగే స్టిచ్ చేసుకొని ఇప్పుడు పైనుండి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టండి, రెడీమేడ్ లుక్ అనేది మీకు ఎగ్జాక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు 2 భుజాలు కూడా జాయింట్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలాగే ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్లో వచ్చేసి రఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా ఇంకా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకొని ఆ హ్యాండ్ లూజ్కి తగ్గట్టు అలాగే మనం మార్క్ చేసుకున్నాం అనమాట 2 ఇంచెస్ అవతలకి. అలా 2 ఇంచెస్ వదిలేసి స్టిచ్ అనేది వేసుకొని కిందికి వచ్చేసరికి హిప్ దగ్గర నుండి లాస్ట్కి స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి. 2 సైడ్స్ కూడా అంతేనండి. ఇలా వేసేసుకొని 2 సైడ్స్ కూడా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవడమే. చాలా సింపుల్గా నైటీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.